స్విమ్మింగ్ బ్యాగ్ కబోర్డ్ లో పెట్టావేంటి? స్టూల్ మీద పెట్టు. నో, బ్యాగ్ కింద టూల్ పెడతా. రెండిటికి తేడా లేదు, ఏదో ఒకటి చెయ్యి. మమ్మా నాకు టేబుల్స్ రావట్లా. బుర్రను తీసుకెళ్లి ఇక్కడ పెట్టు, అప్పుడు వస్తాయి. ఏదో ఒక ఐడియా వాడు, బుర్రలోకి మాత్రం వాటిని ఎక్కిచ్చు. విన్నావా? అయ్యిందా? 8 times 4. నిన్ను టేబుల్స్ బుర్రలోకి ఎక్కించుకోమంటే ఏంటి నువ్వు ఆడుతున్నావు? మమ్మా టేబుల్స్ బుర్రలోకి వెళ్తాయి. నెత్తి మీద పెట్టుకుంటే బుర్రలోకి ఎలా వెళ్తాయి? వీటిని బుర్రలో పెట్టుకుంటున్నా. బోత్ ఆర్ సేమ్. బిటమ్మా, మొన్న బార్బీ డాల్స్ అడిగా గుర్తుందా? ఇగో తెచ్చేసా. బొమ్మలు ఎక్కరా? ఇక్కడే. ఇగో ఇవన్నీ బొమ్మలే, వీటితో ఆడేసుకో. బోత్ ఆర్ సేమ్. లూటు జింక ముందు సింహం ముందు కాదు. అలాంటి పనులన్నీ మీ డాడీ దగ్గర చేయి, నా దగ్గర చేయి. మాకు నందనా, బిట్టు పార్టీకి ఆలస్యం అయిపోతుంది. అమ్మ ఇంకా రాలేదేంటి? ఎంత రెడీ అయినా ఇంకా సున్నం పూసుకోవాల్సింది బ్యాలెన్స్ ఉంది. ఆ అమ్మ పెట్టదో అడుక్కు తినానివ్వదని. మా అత్త రెడీ అవ్వడానికి టైం పెట్టదు, నన్ను ప్రశాంతంగా రెడీ అవ్వను. ఎన్ని గంటలు పట్టుద్ది నందన రెడీ అవటానికి? అది కాదత్తయ్య, మరి నేను సూదిలో దారం ఎక్కిద్దామని దాని నుంచి ట్రై చేస్తున్నాను. బాగా అవసరం, ఇదేమో వెళ్ళట్లేదు. ఒకసారి మీరు కొంచెం సూదిలో దారం ఎక్కిచ్చివ్వరాదు? అబ్బా, మా అత్తను చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందో. సూదిలోకి దారం పంపించడం అంటే స్పేస్లోకి రాకెట్ని పంపించినట్టు ఆనందపడిపోతుంది. నాది అయిపోయింది. ఏంటి మీరు ఇంకా రెడీ అవ్వలేదు? ఏంటి లేటు? నేనా లేటా? భలే అడిగారే, సంతూర్ మమ్మీలాగా. మీరు దారం ఎక్కించలేదు, ఈ లోపు నాది అయిపోయింది. మరి మీరేగా లేటు. రండి మరి పదండి, మీ వల్లే లేట్ అయిందని చెప్పాలి మళ్ళీ పార్టీ. పద్దు, ఏం చేస్తున్నా? ఏంటి మీ వాడు మళ్ళీ ఫోన్లో గేమ్ ఆడుతున్నాడు? మా వాడైతే ఇప్పుడు దాకా అసలు ఒక్క వీడియో గేమ్ కూడా ఆడలా. వాడికి అసలు అంటే ఏంటో కూడా తెలియదు. అసలు మేము ఇంట్లో వీడియో గేమ్స్ కూడా ఉంచని తెలుసా? ఉంటే పిల్లలు ఆడేస్తారు. ఇట్లాగేనా పిల్లలు పెంచేది? మా వాడు 24 గంటలు పుస్తకాలు, అసలు బుక్స్ లో నుంచి బయటికే రాడు. ఎంత బాగా పెరిగాడు తెలుసా? గేమ్స్ ఆడకుండా పెంచాను నేను. ఫోన్ కూడా చూడలే వాడు ఎప్పుడు. గేమ్ కన్సోల్ ఏంట్రా, మన దగ్గర లేదుగా. నువ్వు దాసానా? దాసే ఉంటాను. గొప్పలకపోతే ఇలానే గాలిపోతుగా పద్దు, ఇదిగో మైసూర్ పాక్. నందు, మధు గారికి ఇవ్వేంటి? మధు స్వీట్లు మానేశాడే, అసలు ఎప్పటికీ తింటలేదు. మీరు తినండి. నేను ఇప్పుడు మానేసాను స్వీట్లు. అబ్బా, ఇవి 4 రోజుల క్రితం గెస్ట్లు కదా, వాళ్ళ పొట్టలో వేస్తే పడి ఉంటాయి, మన పొట్టలో పాడవుతాయి. మీరు తినండి. మధు అసలు డైటింగ్, స్వీట్లు తిననని శపథం చేశాడు. జీవితంలో స్వీట్లు తినడు. ఇదంతా నిజమేనా? నువ్వు నమ్మితే నిజం, నమ్మకపోతే అబద్ధం. నిజాన్ని ప్రూవ్ చేయలేం, అబద్ధాన్ని ప్రూవ్ చేసినట్టు. నువ్వు డైటింగ్లో ఉన్నావు, ఇంకా నువ్వు స్వీట్లు తినవు అంతే. ఇదిగోండి, మీరు తినండి.